భ్రష్టత్వానికి వెళ్ళిపోయేంత ప్రమాదం ఉంది. అది ఎలా జరిగిద్ది, అది అసంభవంలే అనుకుంటావు, అసంభవంలే అనుకుంటావు. సొలొమోను అంతటి మహాజ్ఞానే చివరికి సీదోనీయుల దేవతకు అష్టారోతుకు మొక్కినట్టుంది. అర్థమైందా? మరికొన్ని దేవతలకి సొలొమోను మహాజ్ఞాని, దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకొని అడిగినటువంటి వ్యక్తి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, ప్రపంచ మేధావిగా అప్పట్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి సొలొమోన్. అలాంటి వాడు జీవం గల దేవుణ్ణి వదిలిపెట్టి వ్యర్థమైన వాటి వైపు తిరిగిపోయేటువంటి భ్రష్ట మనసు అతనికి వచ్చినట్టు నీకు అర్థం కాలేదా? స్తోత్రం. అయితే అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి అని ఉంది. కెమోషు దేవతకి, సీదోనీయుల దేవతకి మొక్కాడు. ఎక్కడ తావిచ్చాడు? ఒక్కటే వచనం చెప్తుంది, కామాతురత గలవాడై అనేక మంది స్త్రీలను ఉంచుకున్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది. కామాతురత గలవాడై అని ఉంది. ఆ రూట్లో కొంచెం మెత్తబడ్డాడు, ఇక అటు నుంచి లాక్కెళ్ళాడు బయటికి. ఏమన్నా అర్థం ఉంది నేను చెప్పేది? కాబట్టి అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో. శరీరాన్ని నియంత్రించుకోకపోతే, ఈ శరీరం నన్ను గెలిచిందంటే జనాలకు సువార్త చెప్పి రక్షించడమేమో కానీ నేను భ్రష్టు పట్టే అవకాశం ఉంది. కాబట్టి నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను అన్నాడు. శరీరాన్ని లోపరుచుకోవటం అనే ప్రక్రియ కానీ మనం చేయకపోయామంటే అది మన ఆత్మను లోపరుచుకుంటుంది. పెద్ద శత్రువు, ప్రధాన శత్రువు మన దేహమే. దాన్ని కానీ నియంత్రించుకునే విషయంలో నువ్వు సాధన చేశావా? మనోనిగ్రహాన్ని, ఆశా నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని కానీ నువ్వు సాధన చేశావా? దేవుని ఆత్మశక్తి ద్వారా నువ్వు దాన్ని సాధించగలిగావా? అప్పుడు ఇక శత్రువు నిన్ను జయించలేడు. వాడు నిన్ను జయించాలంటే వాడికి సహకరించే ఏజెంట్ నీ దగ్గరే ఉన్నాడు ఒకడు, వాడి పేరు శరీరం గాడు. అర్థమైందా? వీడిని నువ్వు కానీ అణచి తొక్కావంటే శత్రువు ఎంటర్ అవ్వడానికి దారే ఉండదు. అందుకే పౌలు పర్సనాలిటీ చూస్తే ఉంటాడు, ఎందుకంటే అతని శరీరాన్ని గురించి విమర్శించారు. పర్సనాలిటీ చూస్తే ఆయన పర్సనాలిటీని లెక్క చేసే పర్సనాలిటీ కాదు, అట్టున్నాడు. కానీ దేహ విషయమే మేము బలహీనంగా ఉన్నాను, ఆత్మ విషయమే బలవంతులంగా ఉన్నాము అన్నాడు. మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము బలము పొందుతున్నాడు అన్నాడు. సోజి అవుతుంది అమ్మాయి కూతోను అనేది ఏం బట్టి వాళ్ళందరూ కూడా మొక్కుతున్నారు ఆమెకి. అమ్మ తల్లి మా సంగతి చెప్పమ్మా, మా సంగతి చెప్పమ్మా. రోజు క్యూ పొద్దున నుంచి సాయంత్రం దాకా ఆ దయ్యం అమ్మాయిలో ఉండి వచ్చిన వాళ్ళ జాతకాలు చెబుతుంటుంది అన్నమాట. నువ్వు అట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావని.